దేశంలా ఎట్ల లొల్లిలు చెయ్యాలి, మనుషుల నడుమ ఎట్ల కొట్టాటలు పెట్టాలి అని కొంతమంది దుష్మన్ గాన్లు ఎప్పుడు కాసుకొని చూస్తుంటారు. సందు దొరికిందంటే చాలు ఇక వాళ్ళ ప్లాన్లు అమలు చేయనికే తయారైతారు. ఇట్లనే మొన్న ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ కాడ జంగులాడాయి జోరుగా నడిచింది కదా. ఆగో అదే సందని పాకిస్తానోళ్ళు మన మీద హమ్లా చేయనికే చూసిండ్రట. ఇక చూడుండ్రి చిన్నగా మెల్లగా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి గా ముచ్చట్లన్నీ. పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నాయి, చదువులు ఆగమవుతున్నాయని ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ కాడ నెల దినాలకు ఎక్కువనే నడిచింది లొల్లి పంచాది. యూత్ పొలాలంతా కానా పీనా సోనా అన్ని రోడ్ల మీదనే పెట్టి అట్లిట్లా ఆఖరికి చదువుల మంత్రిని రాజీనామా పెట్టించిరి. ఇక అటెన్కి ఏమైతుందో అందరు చూస్తూనే ఉన్నారు. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే సందుల సాడేమియా లెక్క జంతర్ మంతర్ కాడ కాక్రోచ్ పార్టీ చేసిన లొల్లిని వాడుకొని దేశం మీద పెద్ద అమలానే చేద్దామని చూసినట్ట పాకిస్తాన్ వాళ్ళు. అదే ఉగ్రవాదులను తయారు చేసే జైషే మహమ్మద్ అనే లట్టుపుట్టు సంఘం ఒకటి ఉన్నది కదా, దాంట్లో పనిచేసేటోళ్ళు కొంతమంది పోలీసు వాళ్ళ వేషంలో జంతర్ మంతర్ కాడికి పోయి అమలు చేయాలని చూసిండ్లాట. ఓ ఇద్దరిని ఇప్పటికే దొరకబట్టిండ్రు. అయితే వాళ్ళు జంతర్ మంతర్ కాడికి పోయిండ్లా, పోతే ఏం చేసిళ్ళు ఏం కథ అనేది అన్ని తీర్ల కార్వాయి చేస్తుండ్రట ఆఫీసర్లు. మేకవన్య పులులు మన యూత్ పొలగాన్ల నడుమ జొర్రి ఆగమాగం చేద్దామని చూసిండ్రా అన్నట్టు. గట్ల అవుతుందని ముందుగానే మన ఆఫీసర్లు హెచ్చరిక చేసిళ్ళు. దాంట్లో చదువుకునే పొలగాన్ల కంటే ఎక్కువ వేరే టోళ్ళే ఉన్నారని కూడా చెప్పిళ్ళు. కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు వ్యవహారం అంతా బయటకు వస్తున్నది. ఇక అది అట్లుంటే జంతర్ మంతర్ కాడైన పంచాయతీలో వాళ్ళు వీళ్ళు ఎగబెట్టుడుతోని ఆవేశంలో కొంతమంది ప్రధానమంత్రిని తిట్టుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిండ్రు కదా, అవి వాళ్ళంతా మాఫ్ చేయమని అడుగుతాండ్రు. ఇప్పుడు మోదీ సార్ కూడా పిల్లలు ఏదో తెలిసి తెలియక తప్పులు చేస్తుంటారు, పెద్ద మనసుతో మనమే మాఫ్ చేయాలి, ఇంకోసారి అటువంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి అన్నట్టు ఇంటర్నెట్లో వీడియో పెట్టిండు. అన్యవగానే జంతర్ మంతర్ లొల్లి ఇంత పెద్ద కాకముందే సర్కారు వాళ్ళు చల్లగా చేసిండ్రు. లేకపోయింటే పాకిస్తాన్ బద్మాషిగాళ్ళు ఏం చేసేటోళ్ళో ఏమో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది.